హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇలా బార్డర్ వచ్చిన హ్యాండ్స్‌ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఆటోమేటిక్‌గా మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌కే వచ్చిందండి. అయితే మనకి నార్మల్‌గా లేస్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఇక దానిపైన ఉన్న కుట్టుని విప్పేసుకొని నేను హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకున్నప్పుడు మళ్ళీ కుడతాననమాట. కానీ ఇక్కడ ఇప్పడానికి లేదు. మొత్తం కూడా జాయిన్ చేసి ఉంది. అయితే నేను ఎలాగ స్టిచ్ చేస్తాను ఏంటని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి. లైనింగ్ క్లాత్‌కి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ కావాల్సిన ఖర్చు నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీనిపైన హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి రావాలన్నమాట. అటు ఇటు ఎక్కువ వెళ్ళకూడదు. హ్యాండ్ లూజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. అక్కడి వరకు మాత్రమే రావాలి. ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది నాకు హ్యాండ్ లూజ్ అనేది దగ్గర దగ్గర 6:30 దాకా వచ్చిందనమాట ఫోల్డింగ్ మీద. అంటే 13 ఇంచులు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు బార్డర్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మన దగ్గర ఎక్కువ లేదనమాట బార్డర్. ఉన్నదాన్నే మనం కుట్టాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పక్క నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా రావాలి. ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ రాకూడదండి. ఇలా వెళ్ళండి. ఇలా పక్క నుంచి వెళ్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి కాబట్టి ఇలాగ కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ బార్డర్ పక్కనే కుట్టండి. ఆ బార్డర్ మీద కుడితే సూది ఇరిగిపోతుంది. అన్ని పూసలు ఉన్నాయి. ఇలా అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా అంతే. లోపల ఫోల్డింగ్ చేసాం కాబట్టి పోగులు బయటకు రావు. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసేసేయండి ఒరిజినల్ క్లాత్ తోటి. ఇలా నీట్గా సదిరేసుకుంటూ ఇలా నీట్గా సదురుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇటు కూడా అంతే. ఇలా నీట్గా సదిరేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి. ఇటు కూడా అంతేనండి. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము. ఇక్కడ ఇలాగా ఈ మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా టాప్ స్టిచ్ వేసేసేయాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇటు కూడా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇటువైపును కూడా అంతే. మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి టక్ ఇచ్చాం కదా మిడిల్లో, ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చినా లేదో చెక్ చేయండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసినాయి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. చాలా సింపుల్గా అయిపోయింది కదా. రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను. ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఈ రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర చూసుకుని ఇలా పైనుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం ఇలాగా మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోండి. ఇటు కూడా అంతే. ఇలా నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇలాగా ఇలా నీట్గా సదురుకుంటూ రావాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి. ఈ మిడిల్లో టక్ ఇచ్చేసేయండి.
ఇంకా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోవాలి, లేకపోతే పోగులు బయటికి వెళ్తాయి. ఇలా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇటు కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. మీరు కూడా ఇదే మెథడ్లో ఇలాగ మీకు ఆల్రెడీ లేస్ వచ్చేస్తే ఇదే మెథడ్లో కుట్టుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కట్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఫైనల్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.